Namaste, welcome to Evening Edition. This is Sumitra. Munduka headlines. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు ఏపీలో మరోసారి జగన్ సీఎం కాబోతున్నారన్న అంబటి. కేసులతో టీడీపీ దూకుడును జగన్ ఆపలేడు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్న లోకేష్. లోకేష్ లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ ను కాదు, టీడీపీ కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశామన్న అమర్నాథ్. తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు ఏకగ్రీవం, సభ్యులకు ధృవీకరణ పత్రం ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారి. శివబాలకృష్ణ రిమాండ్ 14 రోజులకు పొడిగింపు, రిమాండ్ పొడిగించిన నాంపల్లి కోర్టు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముగిసిన రేవంత్ సమావేశం, తెలంగాణలో హైవేల నిర్మాణం, అభివృద్ధి పనులపై చర్చ. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్లగుట్లపల్లి తండా వద్ద క్వారీలో వివాహిత మాధవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త శ్రీనివాసులు నాయక్ హత్య చేశాడని మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. పుంగనూరు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద బైఠాయించి మాధవి బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసులు నాయక్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 4 రోజులు కానీ 10 రోజులు కానీ సార్ వాడు వచ్చి ఇక్కడికి వస్తే వాడిని మా హ్యాండ్ వర్క్ చేస్తేనే దానం చేయించాం, లేదు 10 రోజులు కానీ వాళ్ళ ఇంటి ముందరనే శవాన్ని అక్కడే పెడతాం సార్. మేము దానం అయితే చేయము కూడా, ఎవరు వచ్చినా రానియండి సార్, మాకేం ఇబ్బంది ఏం లేదు. వాడు చంపేసి బాయిలేయండి మా బాబును, కాబట్టి మాకు న్యాయం జరగాలి. కాబట్టి మేము 4 దినాలు కానీ 10 దినాలు కానీ శవాన్ని అక్కడే పెట్టి చేస్తాము. వాడు రావాలి ఖచ్చితంగా, వాడిని మా హ్యాండ్ వర్క్ చేయాలి. వాళ్ళే కొట్టి చంపి బాయిలేయండి. న్యాయం కావాలి సార్. అది గవర్నమెంట్ ఉద్యోగం, ఆ ఉద్యోగం ఉండకూడదు. 4 రోజులు కానీ 10 రోజులు కానీ సార్ వాడు వచ్చి ఇక్కడికి వస్తే వాడిని మా హ్యాండ్ వర్క్ చేస్తేనే దానం చేయించాం, లేదు 10 రోజులు కానీ వాళ్ళ ఇంటి ముందరనే శవాన్ని అక్కడే పెడతాం సార్. మేము దానం అయితే చేయము కూడా, ఎవరు వచ్చినా రానియండి సార్, మాకేం ఇబ్బంది ఏం లేదు. వాడు చంపేసి బాయిలేయండి మా బాబును. నూజివీడు టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పార్థ సారథిని ప్రకటించారు. నూజివీడు నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. కాగా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. నూజివీడు టికెట్ పార్థ సారథికి ఇస్తున్నట్లు ఖరారు కావడంతో ముద్దరబోయిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ముద్దరబోయినకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ముద్దరబోయిన రాజీ పడలేదు. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు. ఈ పరిణామంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ముద్దరబోయిన సీఎంఓకు వెళ్లడంతో పార్థ సారథిని నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. పార్థసారథి వైసీపీ టికెట్ మీద పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి పెనమలూరు టికెట్ ఆయనకు దక్కలేదు. దీంతో టీడీపీ తరపున నూజివీడు నుంచి బరిలోకి దిగనున్నారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం మొదలైన రోజు నుంచి ముద్దరబోయిన అసంతృప్తిగా ఉన్నారు. తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారనే సమాచారం అందడంతో పార్టీ మారేందుకు ముద్దరబోయిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు మోసం చేశారంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇష్టం వచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గం టీడీపీ శంఖారావం సభలో మాట్లాడిన నారా లోకేష్ ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో 3 ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. 5 ఏళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా, ఒక్క గుంతైనా పూడ్చారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి, పడుకునే ముందర కూడా బూతులని పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. నిర్ణయాల పరంగా మేమేమైనా విభేదిస్తాం గానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూత్ రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్, 10th క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితకబాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి, పడుకునే ముందర కూడా బూతులని పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని 2 రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన చేరబోతున్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని, అప్పుడు సీట్లని బాబు డిసైడ్ చేస్తారని చెప్పారు. నాగబాబైనా ఇంకో బాబైనా వారందరి సీట్లను బాబు డిసైడ్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఎవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ పై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. విసన్నపేట భూముల కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. రేపు ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానోళ్ళు వచ్చేస్తున్నారమ్మో, ఏదో అయిపోతుంది, అమ్మో బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు రేపు బహుశా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. నారా లోకేష్ శంఖారావం సభపై వైసీపీ ఎంపీ సత్యవతి విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర మీద మాట్లాడే అధికారం లోకేష్ కి లేదని సత్యవతి మండిపడ్డారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ది అన్నారు. వైసీపీ హయాంలో జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సత్యవతి ధీమా వ్యక్తం చేశారు. ఇండస్ట్రీస్కి మరి పెట్టుబడులు మనకి గ్లోబల్ సమ్మిట్ మీరు అందరూ చూశారు. ఎక్కడైనా సరే మరి ఒక ముఖేష్ అంబానీ గారు విశాఖపట్నానికి రావటం, ఎక్కడ కూడా ఆయన అంత వేగంగా వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటిన్యూస్గా మనకి 4 ఏళ్ల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 స్థానంలో ఉంది. అనుమతులు సింగిల్ విండో అనుమతులన్నీ ఇస్తూ ఉన్నాము. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావటం మీరు మర్చిపోయారా అని, ఎవరి కృషితో వారందరూ వస్తారు, ఎవరు ఇన్వైట్ చేస్తే వస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత భరోసా ఇస్తే ఆ స్థాయి వ్యక్తులు మన విశాఖపట్నానికి వస్తాడని చెప్పి ఇవన్నీ కూడా మర్చిపోయినట్లుగా ప్రజలందరికీ కూడా ప్రలోభాలు పెట్టినట్టు, పక్కదారి పట్టినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ వింటూ ఊరుకోవడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. తప్పనిసరిగా మీకు ప్రతి మాట, మీరు ఏ మాట చెప్పినా సరే అభివృద్ధి గురించి కానీ సంక్షేమం అంటే కాంగ్రెస్ తోనే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు మాజీ మంత్రి చింతామోహన్. ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని, అప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మోడీపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
1953లో మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయ్యి బయట అప్పుడు తిరుపతిని రాజధాని చేయమని ఎన్జి రంగా గారు చెప్పారు. కానీ సంజీవ్ రెడ్డి కాదని తిరుపతిని కాదని కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం. 2014లో ఇక్కడ నుంచి విభజన అయి బయట వెళ్ళాం. ఆయన చంద్రబాబు తుళ్ళూరు అని చెప్పి ఒక ఊరికి తీసుకెళ్ళి అక్కడ కట్టాలన్నాడు. అది సాధ్యం కాలేదు. ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి 3 రాజధానులు అన్నాడు, చేయలేకపోయాడు. మాకు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఏమి రాజధాని ఈరోజు దాకా ఎక్కడా లేదు. ఈరోజు రాయలసీమలో కరువు కాటకాలు, అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు. బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాశాడు తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. ఆయన చెప్పిందల్లా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తిరుపతి రాజధాని అవుతుంది, అయి తీరుతుందని నేను తెలియజేస్తాను. 70 సంవత్సరాల క్రితం 1953లో ఈ నెల 26న సీఎం జగన్ కుప్పంలో పర్యటిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కుప్పం పర్యటన చాలా ముఖ్యమైనదని, గత 14 ఏళ్లుగా చంద్రబాబు చేయని పనిని జగన్ చేసి చూపించారని మంత్రి చెప్పారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు రాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 26న హంద్రీనీవా కాలువలో నీళ్లు చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలని చెప్పారు. బీజేపీ వెనుక రాముడు మోదీ ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ వెనుక రాక్షసుడు రాహుల్ గాంధీ ఉన్నారని బండి సంజయ్ అన్నారు. మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు. అక్కడ బాబ్రీ మసీదే కావాలని వాళ్ళందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓడేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఎం పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కాదా? కేల్ కథం దుకాణం 100 గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ఫేజ్ తెలంగాణ. తిరుపతి వ్యవసాయ కళాశాలలోని కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పని డైలీ లేబర్స్ రోడ్ ఎక్కారు. తమకు పనికి తగ్గ వేతనాన్ని యాజమాన్యం చెల్లించాలని 5 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న దీక్షా శిబిరం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. ఎన్జి రంగా వ్యవసాయ విద్యాలయానికి సంబంధించినటువంటి డైలీ కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. తమ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించాలనేటువంటిది ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ దాదాపు 5వ రోజుకు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి ప్రధాన గేటు వద్ద కూడా ఉన్నాము. దాదాపు 5 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉందో ఇవాళ వంట వార్పు కార్యక్రమంతో కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద బైఠాయించి వాళ్ళు ఇక్కడే తాము వండినటువంటి వంటలు కూడా తింటూ తమ యొక్క నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క డిమాండ్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము చేస్తున్నటువంటి ఆ కూలీ పనికి గాను 300 రూపాయల వేతనం ఇస్తున్నారు. అలా కాకుండా ఒక రోజుకి మాకు 500 రూపాయల వేతనం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్గా కూడా చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా తాము వండినటువంటి వంటలు ఏదైతే ఉందో వంట వార్పు కార్యక్రమంతో కూడా పూర్తి కూడా ఆ ప్లేట్స్లో కూడా పెట్టుకొని రాగి సంగటి అదేవిధంగా పప్పు చట్నీతో రోడ్డు మీద కూర్చొని వాళ్ళ యొక్క ప్రత్యేక నిరసనను తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ సిఐటియు విభాగానికి సంబంధించినటువంటి ఆ సిపిఎం నాయకులు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా వీరు ఇచ్చినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఆ సంఘీభావం కూడా తెలిపారు. సార్ చెప్పండి, వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? రోడ్డు మీద ఎందుకు రావాల్సి వచ్చింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కళాశాలలో పక్కన ఉన్నటువంటి వెటనరీ, హార్టికల్చర్, చీనీ నిమ్మ పరిశోధన సంస్థలు పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో తిరుపతిలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు
ఒకటే చెప్పాం, మన జగనన్న ప్రభుత్వం వస్తానే తక్షణం మీ అందరికి కూడా ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా దాదాపు 4.5 సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పటికీ మాకు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు కారణంగా ఈరోజు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అన్నా ఇవ్వాలా, లేదు టైం స్కేల్ అన్నా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు? సార్ పేరూరు సీని నిమ్మ పరిశోధనలో మేము పనిచేస్తున్నాం సార్. 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. మాకు వాళ్ళు ఇచ్చిన జీతాలు సరిపోవడం లేదు సార్. మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. నెల నెలకు కూడా జీతాలు రావడం లేదు. జగన్ గారు ఎక్కేటప్పుడు మీకు కాంట్రాక్ట్ కింద వద్దమ్మా, మేము మీ టైం స్కేల్ చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా ఇప్పుడు మేము అందరం అడుగుతూ ఉన్నాం సార్. చెప్పు, మీరు ఈరోజు ఏం చేశారు? ఇక్కడ మీ నిరసనలో భాగంగా ఈరోజు ఏం చేశారు? అదే సార్, సినీ నిమిషోదర పరిశోధన పనిచేస్తున్నాము సిట్రస్ లో. మాకు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు. ఇట్లా జగన్ కూడా చెప్పారు కాంట్రాక్ట్ లేకుంటే ఎత్తేస్తామనేసి, కానీ అయినా మాకేం చేయట్లేదు సార్. అది మీరు ఏదైనా చేస్తుంది. వంట వార్పు చేసుకున్నాం సార్. అది మాకు జీతాలు కూడా ఇచ్చేది లేదు సార్ సరిగా. 1.5 సంవత్సరం అంత జీతం వచ్చి మాకు 1 నెల జీతం అయితే పెండింగ్ లో 10 నెలల జీతం ఇంతవరకు రాలేదు. అడిగితే మేమేం బ్యాలెన్స్ లేదని వేస్తున్నాడు. మాది బ్యాలెన్స్ ఏం లేదు, మీరు ఇష్టం ఉంటే చెయ్యండి లేకపోతే పోతాడని మీరు కాంట్రాక్ట్ తరఫున వచ్చిండేది. మీరుంటే ఉండండి, లేకపోతే బయట పోతా ఉండండి. మాకేం లేదు, 20 ఏళ్ళకి పని చేస్తున్నాం సార్. డైలీ లేబర్ కింద కూడా ఉద్యోగాలు చేస్తున్నామని, మీరు వస్తే ఈ ఉద్యోగాలు కంటిన్యూ అవ్వండి, లేకపోతే మీరు ఆగిపోతే మేము వేరే వాళ్ళని తీసుకుంటాము అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్పడంతో వాళ్ళు గత 5 రోజులుగా కూడా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, తిరుపతి. మరాఠా కమ్యూనిటీకి 10% రిజర్వేషన్లు లభిస్తాయి. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును సమర్థించాయి. ఇది 50% దాటిన సామాజిక వర్గానికి రిజర్వేషన్లను వర్తింపజేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రకారం మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 నుంచి 12% రిజర్వేషన్లను ప్రభుత్వం వర్తింపజేస్తుంది. मराठी एक तो सबसे बड़ी खुशी की बात है कि जो शब्द यहाँ पर राज्य के मुख्यमंत्री उप मुख्यमंत्री ने जो दिया था महाराष्ट्र की आम जनता को, ओबीसी को किसी भी तरह से धक्का न लगते हुए मराठा समाज को अलग से कोई तो कायदे से टिकने वाला आरक्षण आज यहाँ पर दिए जा चुका है। यह महाराष्ट्र के मराठा समाज के हिसाब से बहुत बड़े आनंद की और खुशी की बात है। यहाँ पर इसके पहले भी आरक्षण दे चुके थे, उसके अंदर जो त्रुटियां మరాఠా కోటా ప్రధాన ఎజెండాతో మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను ముసాయిదా బిల్లును నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శాసనసభ ఒకరోజు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టారు. రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సునీల్ శుక్రే ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 2,25,00,000 మంది ప్రజల్ని సర్వే చేసింది. రాష్ట్ర జనాభాలో 28% ఉన్న మరాఠా కమ్యూనిటీ వెనుకబడిన వాదిగా సర్వేలో తేలింది. పెద్ద సంఖ్యలో కులాలు, సమూహాలు ఇప్పటికే 52% కోటాతో రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి 28% ఉనికి ఉన్న ఇంత పెద్ద వర్గం మరాఠాలను ఓబీసీ కేటగిరీలో ఉంచడం అసాధారణంగా కనిపిస్తోంది. మరాఠా రిజర్వేషన్ల వల్ల ఓబీసీలకు కానీ ఇతర ఏ కమ్యూనిటీ రిజర్వేషన్లకు కానీ నష్టం జరగబోదని మహారాష్ట్ర మంత్రి అనిల్ భాయ్ దాస్ పటేల్ తెలిపారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఐఐటి, ఐజర్ ప్రాంగణాల్ని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కర్నూలు IIITని జాతికి అంకితం ఇచ్చారు. నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ను ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ నుంచి ఐఐటి, ఐఐఎం, నవోదయ లాంటి విద్యా సంస్థల్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను మోడీ ప్రారంభించారు. కుటుంబ రాజకీయాలు చేసేవాళ్లు వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
इतना बड़ा कार्यक्रम और वो भी जम्मू कश्मीर की धरती पर। प्रकृति हर पल जगह चुनौती देती है, जम्मू कश्मीर के लोग अभिनंदन के अधिकारी हैं। जम्मू कश्मीर के इतिहास में ये पहली बार हुआ जब कोई सरकार उनके दरवाजे पर आई। कोई भी सरकार की योजना के लाभ कोई भी जो उसका हकदार है वो छूटेगा नहीं। यही तो मोदी की गारंटी है, यही तो कमल का कमाल है। जम्मू कश्मीर के लोगों का ये प्यार। బ్రిటన్లో దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించారు. బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ ఈ నిషేధాన్ని అమలు చేసి చూపారు. విద్యా బోధన సమయంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వినియోగించడం వల్ల తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో యూకే ప్రధాని రిషి సునాక్ ఇంగ్లాండ్లోని అన్ని పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని అమలు చేశారు. పాఠ్యాంశాల బోధన అభ్యసన సమయంలో ఏకాగ్రతతో కూడిన వాతావరణానికి ఫోన్ల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతూ సునక్ ఎక్స్ ప్లాట్ఫామ్లో వీడియో సందేశం ద్వారా ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఫోన్ నిషేధాన్ని అమలు చేస్తున్న పాఠశాలల్లో చక్కటి ఫలితాలు వస్తున్నాయి. క్యాంపస్లో ఫోన్లను నిషేధించడం వల్ల ప్రధానోపాధ్యాయులు రోజంతా ఫోన్ వాడకాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. విశాఖ సముద్ర తీరంలో భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. మిలాన్ 2024 విన్యాసాలు అద్భుతంగా సాగాయి. సముద్రం నీటి నుంచి హెలికాప్టర్ పైకి ఎగబాకుతూ త్రివర్ణ పతాకాల చేతబూని నావికాదళం జెండా రంగుల్ని ఆకాశంలో చిందించింది. విశాఖ తీరంలో నిలిచిన వేలాది మంది ప్రేక్షకులు ఈ విన్యాసాలను తిలకించి పులకించారు. హెలికాప్టర్లు వెలుగులు విరజిమ్ముతూ నీలి ఆకాశాన్ని రంగులమయం చేశాయి. ఒకే సమయంలో పలు హెలికాప్టర్లు వెలుగులు విరజిమ్మడం కనువిందు చేసింది. వైజాగ్లో హార్బర్ ఫేజ్తో మిలాన్ 2024 నౌకాదళ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత నౌకాదళం ఆధ్వర్యంలో వివిధ ప్రపంచ దేశాల నౌకాదళాలు పాల్గొన్న అతిపెద్ద విన్యాస కార్యక్రమం మిలాన్ 2024. ఫిబ్రవరి 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ నౌకాదళ విన్యాస కార్యక్రమం ఆర్కే బీచ్ చేరువలోనే జరుగుతోంది. ఇంకా బీచ్ వేదికగా ఇంటర్నేషనల్ మారిటైమ్ సెమినార్, మారిటైమ్ టెక్ ఎక్స్పో, యువ అధికారుల మిలాన్ వివిధ క్రీడాంశాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు నావికా దళాల అధునాతన గగనతల రక్షణ విన్యాసాలు, యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ డ్రిల్ వంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమానయాన వాహన నౌకల్ని చూడగలుగుతాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.